హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ ఫ్యామిలీ గురించి చూపించబోతున్నాను. అయితే వీళ్ళు ఒకటే ట్రైబల్ ఫ్యామిలీ ఉంటున్నారంట. చూద్దాం వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం చుట్టూరు కొండలు అనమాట. కొండల మధ్యలో వీళ్ళు ఉంటున్నారు ఒక హౌస్ కట్టుకొని. చూద్దాం ఒకసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం ఏంటనేది. చూడండి, పెంకుటిల్లు, మామూలుగా పెంకుటిల్లు, మట్టి గోడలు, పెద్ద జీడి తోటలు బాగానే ఉన్నాయి. మీకు పెద్ద ఉన్నారు ఏంటి? ఏం పేరు మీ పేరు? సన్నాసా? ఓకే. ఏంటి ఒకటే ఇల్లు ఉంది ఇక్కడ, మీరు ఒకటే కుటుంబం ఉంటున్నట్టున్నారు? ఓకే ఓకే. ఇది ఇప్పుడు ఏంటి కొండల మధ్య కట్టుకున్నారు ఇల్లు? మొత్తం అంతా కొండలు కదా. పదండి. ఇదే అది మరి ఇంత దూరం వచ్చి కట్టుకోవడం కారణం ఏంటి? మీరు ఒకటే ఫ్యామిలీ ఇక్కడ ఉండడం కారణం ఏంటి? అది చేయాలి కదా. అవునవును. ఈ తుప్పలు నున్నాక తీయకపోతే అప్పటికి పిక్కలే మనకు రావు. ఇప్పుడు ఏ పంటలు వేసారు ఇక్కడ? అనవసరం పోయింది. ఏది పోయింది? వరిసేనా? పోయింది. ఓకే. అంటే జీడి తోట అయితే ఉంది, కనబడుతుంది. ఇంకేం వేసారు? సరే ఒక అయితే ఇప్పుడు మామూలు ఉండమ్మా ఒక్క నిమిషం. జీడి తోట వేసారు, ఇంకేం వేసారు? ఏం పెంచుతున్నారు ఇంకా? మీరు ఏ ట్రైబ్ కింద వస్తారు? కొండదోర్లా, కొండరెడ్లా? కొండదోర్లు వస్తారా? ఓకే. అంటే మీరు ఇప్పుడు మామూలు భోజనం అది ఏం చేస్తారు? అన్నమండి. అన్నమేనా? అన్నం అంబలి. అంబలి చెప్తున్నా ఎవరు రాని అంతే. నాకు అప్పుడు లేదు మాట చెప్పారు, నాకు తెలుసు. ఇప్పుడు చోళ్ళు అట్లా ఏమైనా వేసారా మరి? ముందుకున్నాయా? ఓకే ఓకే. ఒకసారి ఇల్లు చూద్దాం, ఇల్లు చూసి మీ పంటలు చూద్దాం. అది ఇల్లు మీరే కట్టారు ఇది? ఓకే. మా పాప బుడ్డే బుడ్డాడు మరి ఇంత ఇవ్వలేరండి, తప్పు. పనికి కష్టపడినా ఒక కూతురండి, ఒట్టిదిగా చూస్తాడు దేవుడు. సరే, ఇది కరెంట్ ఉంది ఇప్పుడు మీకు? కరెంట్ లేదు మరి రాత్రి జంతువులు రావడం రావా? ఒక్కసారి ఇల్లు లోపల చూద్దాం సార్. ఫ్రెండ్స్ చూడొచ్చు అదే సార్. ఫ్రెండ్స్ చూడొచ్చు మనం లోపల. అంటే ఇలా డోర్లో గోడకి ఇలా పెట్టుకున్నారనమాట. కరెంట్ లేదంట. మనం లోపల ఎలాగుంది ఏంటనేది చూడండి. ముందైతే ఇలా పెట్టుకున్నారు వీళ్ళు. ఇదేంటండి? ఇదా చెట్టుదల మొదల్లా ఉంది, అలా ఉంచారు అనమాట. మట్టడానికి అలా పెట్టారు. ఉండమ్మా ఒకసారి రామ్మా, బయటకు రామ్మా ఒకసారి. యాక్చువల్గా ఏంటంటే కొంచెం హైట్ పెట్టారు, బాగుంది. హైట్ పెట్టడం బాగుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు. వంట అయిపోయిందండి? అయితే వంట ఏం వండారు? అన్నమండి. అన్నమేనా? అన్నం కూర? కూర మరి మామూలే ఒట్టి పులుసేనా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు గోళ్ళు లేకుండా ఇలా వేసుకున్నారు అన్నమాట చెక్కలతో. మరి జంతువులే రావా లోపలికి? ఓకే. ఓ కోడి ఎక్కడ ఉంది? ఇవేంటండి సైడ్ ఉన్నాయి? ఇవి ఏంటివి? మాడి చెట్లు. చూపించండి ఒకసారి, చూపించండి. చేత్తో తీసి చూపించండి. కూరకి బాగుంటుంది. ఎండబెట్టారు మామిడికాయలు. ఇదంతా ఉట్లా చేసుకున్నారు. ఇది వంట ఇక్కడ చేస్తారా? వంట. ఓకే. అయితే గోడలు లేకుండా ఇలా పెట్టుకున్నారు అనమాట చెక్కలతోనే. ఈ పడుకోవడం ఇక్కడే. ఇదేంటి ఓపెన్ ఉంది ఇక్కడ? అంటే ఇక్కడ మాతకు చేసాం కదా. వర్షం నీరే రాదా? వచ్చేస్తుంది. అది చేసాను.
అవునండి ఓపెన్ ఉంది కదా, వర్షం వచ్చేస్తుంది కదా అని. వచ్చేస్తాయి. ఫోన్ నెంబర్ ఇప్పుడు ఈ దోమల పరిస్థితి ఏంటి ఇక్కడ? దోమలు లేవండి. దోమలు ఏం లేవా? వస్తున్నాయండి. సరిగా సో ఇలా గోడకి ఇలా కట్టి మళ్ళీ ఇలా పెట్టారన్నమాట వెదురు. కష్టపడడం బుడ్డి బుడ్డాడు అది మంచం అండి. మంచం ఇది. ఇవేంటి అలసందలా? అండి దిగో మొన్న తిప్పాను ఏడ్చుకుంటారు పడలేదు దిగదు అలసందలు. చూడండి దోమతేర ఉంది, దోమ లేకుండా దోమతేర పెట్టుకున్నారు. చూడండి ఏడ్చుండదండి ఇదేంటండి ఇది రూము? ఇక్కడ గింజలు పెట్టేస్తామండి. గింజలా? ఏ గింజలు? వరియా? ఒరే, పండుతుంది లేదు కదా ఓకే ఓకే. సంవత్సరం సరిగా సరిగా పండలేదు. అదే అదే కొన్నానండి చూడండి అది అవన్నీ మెట్లాగా వేసారనమాట. అది ఆఖరికి అలాగే చూడండి మేటుంది మళ్ళీ చూడండి పేపర్ పదండి బయటికి వెళ్దాం పదండి. పేపర్ అది బడికెళ్ళాలి ఒకసారి మీ పొలం చూద్దాం, పండించారు అంటున్నారు కదా, ఒకసారి చూద్దాం. పండించలేదు. అంటే అలా కాదు, మీరు వేస్తున్నది చూద్దాం ఒకసారి. ఉండమ్మా. లేదు ఇంకా లేదు కార్ చేస్తున్నాను. అదే ఒట్టు లేదు ఫ్రెండ్స్ చూడొచ్చు, కొండల మధ్య అనమాట అంటున్నారు ఇతను. ఇదేంటి జీలుగు చెట్టు ఇది? ఇది జీరి చెట్టు ఏమంటున్నారు? చూడండి. అది అదా? అక్కడ వేసారు చోళ్ళు. ఓకే ఓకే. అది కూడా కొద్దిగా పదండి ముందుకు పదండి. కొద్దిగా వేసారు. కొద్దిగా వేసి ఓకే. అది ఏంటి మీరు వాడేసుకుంటారా? ఏంటి ఓడసుకోవడం అమ్మడం ఏమైనా ఉంటుందా? లేదు. అదే మాత్రం అదే అదేలేండి. ఇంకోటి ఏది వేసాను? కొర్రలా చామలా? కొర్రాలు వేసినాము, సామలు వేసారా? ధాన్యం వేసినాం కానీ అన్నవసరం పోయింది. ఇదా? పోయింది. గొడ్లు మేపించినాను. చూద్దాం ఒకసారి. ఇదేంటి ఇది వేసారు పంట? ఎక్కడ? ఇది 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 ఇక్కడేనా? ఇప్పుడా? లేదు. ఇది ఏంటి దున్నారు కదా? ఏం వేసారు? అలా దున్నేసి ఒకేనా? దున్నేసి వదిలేసారా? ఏదో వేసారు అనుకున్నాను నేను. లేదు లేదు. ఇంకా ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది? అంటే ఇది మొత్తం మెట్లు గట్ల మొత్తం చేసి ధాన్యం ఉడిసేస్తాం. ధాన్యం ఉడిసాక. ఓకే ఓకే. ఆ మొక్కలు ఏంటి అవి? అవి అవి పారిస్టోలు. ఇవి పారిస్టోలు. ఏ మొక్కలు అవి? పదండి వెళ్దాం. అవి ఆ మొక్కలు. మళ్ళా ఇది నల్లమద్ద అంటారు ఆ చెట్లు, మళ్ళీ మేడ, 3. ఇదిగది మేడ, అల్లది గది నల్లమద్ద అట. అది ఇది ఏది? కామ చెట్టు. ఇది కామ చెట్టు. ఓకే. లొకేషన్ చాలా బాగుందండి, సూపర్ ఉంది. చుట్టూరు అడవులు. ఇక్కడ చిన్న ఏమంటారు ఇది ఇది ఇదేంటి ఇక్కడ ఏదో మొక్కజొన్న ఏంటిది? ఇది కొర్రాలండి. కొర్రలా? కొర్రాలు వేసారా? కొర్ర ఇక్కడ వేసారు. లొకేషన్ సూపర్గా ఉందండి. మీకు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, ఏ ఇబ్బంది లేకుండా. ఫ్రెండ్స్ చూడొచ్చు, చుట్టూరు అడవి అనమాట. మొత్తం ప్రశాంతమైన జీవితం ఉంటున్నారు వీళ్ళు. అయితే మీకు కరెంట్ ఉంటే బాగుంది కదా? కరెంటు లేదు. కరెంట్ ఒక్కటి లేకపోవడం ఇబ్బంది. మంచినీళ్ళు ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు, గడ్డి నుంచి తెచ్చుకుంటారా? ఓకే. మరి ఇప్పుడు మీరు ఒక్కలే కదా ఉంటున్నారు కుటుంబం, మరి మీకు ఎలాగ ఇబ్బంది? వచ్చేసి ఉంటారు. మా ఊరు కాడ నుంచి ఉన్నారు కదా. ఉన్నారా? మా ఫ్యామిలీ ఉన్నారు. మీ ఫ్యామిలీ ఉన్నారు? వచ్చేసి ఉంటారా? ఎవరెవరు ఉంటారు మీతో పాటు? ఉంటారు మా కూతురు, మా అల్లుడు, వాళ్ళు వచ్చేసి ఉంటారు. అలా మళ్ళీ పోతే వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు మాత్రం ఇక్కడే ఉంటారు? ఇక్కడ పనులు చేసి మీరు మీ భార్య ఇక్కడే ఉంటారు? ఓకే. మేము ఇద్దరే ఉంటారు. ఓకే. అయితే ఇంకేమైనా మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? అంతా బాగానే ఉంది. ఓన్లీ కరెంట్ ఉంటే బాగుంది, అదొక్కటే ఉంటే బాగుంది. కరెంట్ లేకపోవడం కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఆవులు అవన్నీ ఎక్కడ కడుతున్నారు? ఇదిగో ఇక్కడేనా? రెండే కదా. ఐగో 2 ఆవులు. మేకలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఓకే ఓకే. 2 ఆవులు. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. ఉంటాను మరి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఉంటాను, మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. ఓకే అండి, థ్యాంక్ యూ, ఉంటాను. ఆ, ఆ.